లోక ఆశలకు లోనైపోయి లోకాశలతో నింపబడినటువంటి మానవుడు దేవునికి వ్యతిరేకమైన ప్రవర్తనతో తను నడుస్తూ ప్రారంభించాడు. ప్రియులారా, ఈరోజు మనలను మనము పరిశీలన చేసుకుందాం. యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడతారు. 14వ అధ్యాయము యోహాను సువార్తలో, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును. నేనే మార్గము. దేవుని మార్గమును తప్పిపోయిన వారులారా, దేవుని నుండి దూరపరచబడిన వారులారా, మీ మార్గములను, మీ క్రియలను చక్కదిద్దుకొని క్రీస్తు స్వరూప్యములోనికి మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకుని వారైతే, ఆ క్రీస్తు మార్గములో మీ అపవిత్రత నుండి మీరు దూరపరచబడినటువంటి వారు. ఆ అపవిత్రత ఒకవేళ మనలో ఉన్నదేమో, కీర్తనకారుడు 32వ కీర్తనల గ్రంథం 32వ సంకీర్తన మొదటి వచనాన్ని మనము గమనించిన వారమైతే, తన అతిక్రమములకు పరిహారమునందినవాడు, ప్రాయశ్చిత్తమునందినవాడు ధన్యుడు. 51వ సంకీర్తన మొదటి వచనాన్ని మనము గమనించినట్లయితే, ఇక్కడ కీర్తనకారుడు మాట్లాడుతూ, దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, బాహుళ్యము చొప్పున నా అతిక్రమము, నా అపవిత్రత నా నుండి దూరం చేయి, నా నుండి ఈ అపవిత్రత పోవునట్లు నన్ను శుద్ధీకరించుమని దేవుని సన్నిధానములో మనలను మనము పరిశోధన చేసుకునే వారముగా ఉండాలి. ప్రియులారా, యెహెజ్కేలు ప్రవక్త ద్వారా మాట్లాడబడినటువంటి మాటలు ఈ దినాన మనలను మనము పరిశోధన చేసుకోవాలి. ప్రియులారా, సౌలు దేవుని చేత పట్టబడిన తర్వాత దేవుని కోసం తన సమస్తమును కూడా విడిచిపెట్టాడు. మనము దేవుని వద్దకు వస్తున్నాం, దేవునిని ఆరాధిస్తూ ఉన్నాం, దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నాం.